డాండ్రఫ్ ని నేచురల్ గా ఎలా పోగొట్టుకోవాలి, ఈ రోజు లెమన్ హెయిర్ మాస్క్ గురించి చెప్తాను. ఒక బౌల్లో మీ హెయిర్ కి కావాల్సినంత లెమన్ జ్యూస్ తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్, లేకపోతే మీది లాంగ్ హెయిర్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ తీసుకొని దాంట్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ లేకపోతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. డ్రై హెయిర్ మీద లెమన్ జ్యూస్ కోకోనట్ ఆయిల్ కలిపేసి మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని పూర్తిగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నీట్ గా మొత్తం అంతా పట్టించి, మొత్తం స్కాల్ప్ కి, హెయిర్ కి, హెయిర్ ఎండ్స్ కి మొత్తం అంతా పట్టించి మాక్స్ 20 మినిట్స్, మహా అయితే 25 మినిట్స్ ఉంచండి. ఎందుకంటే ఇది ఫుల్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే హెయిర్ ఎక్కువసేపు మీరు ఉంచారనుకోండి, హెయిర్ డ్రై అయిపోవడం, ఈ సిట్రిక్ యాసిడ్ వల్ల హెయిర్ బ్రిటిల్ అయిపోవడం, అక్కడక్కడ హెయిర్ డ్యామేజ్ అవ్వడం, బ్రేక్ అవ్వడం, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే లెమన్ గానీ ఏ హెయిర్ మాస్క్ అయినా అవ్వచ్చు, దాన్ని డ్రై హెయిర్ మీద వేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఫుల్ గా ఆయిల్ పట్టించిన హెయిర్ కి మళ్ళీ హెయిర్ మాస్క్ వేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మీ హెయిర్ ఆయిల్ ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుని ఉంటది, అంటే సాచురేషన్ స్టేట్ లో ఉంటది. దీని మీద మీరు ఏ హెయిర్ మాస్క్ వేసినా రిజల్ట్స్ అంత బేగా రావు. ఏమైనా హెయిర్ మాస్క్ రాయాలనుకుంటే దాంట్లో ఆయిల్ యాడ్ చేసి రాయండి, అంతేగాని ఆల్రెడీ ఆయిల్ రాసిన హెయిర్ కి లెమన్ జ్యూస్ అప్లై చేయకండి. ఈ లెమన్ జ్యూస్ రాసినప్పుడు మాత్రం మీరు ఎండలో ఖచ్చితంగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్రెడీ లెమన్ జ్యూస్ సిట్రిక్ యాసిడ్, దీంతో మీరు ఇంకొంచెం ఎండలోకి వెళ్ళారనుకోండి, దీని వల్ల హెయిర్ డ్యామేజ్ అవుద్ది, బ్రేక్ అవుద్ది. ఎక్కువ సిట్రిక్ యాసిడ్ వల్ల బ్లీచింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది. హెయిర్ కి లెమన్ జ్యూస్ రెగ్యులర్ గా రాయడం వల్ల మీ డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ కూడా షైనీగా మారుతుంది. ఎందుకంటే మీరు కోకోనట్ ఆయిల్ కలిపి రాస్తారు కాబట్టి ఇంకా బౌన్సీగా వాల్యూమ్ ఎక్కువైనట్టు, డెన్సిటీ ఎక్కువైనట్టు కనబడుతుంది. 15 days ఒకసారి లేదా 2 weeks ఒకసారి అలా రెగ్యులర్ గా రాస్తే డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుద్ది. బాయ్.